ఎవరి కోసం బ్రతుకుతున్నాం? దేనికోసం బ్రతుకుతున్నాం? అని ఎవరికైనా అడిగితే, నేను నా పిల్లల కోసం బ్రతుకుతున్నా మంది ఉంటారు. తినడానికి నేను బ్రతకట్లేదు. ఇకను జీవించువాడను నేను కాదు. నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అనే మాట క్రైస్తవుడు చెప్పగలుగుతున్నాడా? ఇకను జీవించేవాడు క్రీస్తే. క్రీస్తు ఆలోచనలు, క్రీస్తు తలంపులు, క్రీస్తు కలిగి ఉన్నటువంటి భారము, యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి సహనము, ఓర్పు, ఆసక్తి, కష్టపడే మనస్సును నేను కలిగి ఉన్నాను. ఇక నుండి బ్రతికేది, జీవించేది నేను కాదు గాని యేసుక్రీస్తు వారి నా యందు జీవిస్తున్నారు అని పౌలు గారు చెప్పగలుగుతూ ఉన్నారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఒకవేళ నా జీవితంలో క్రీస్తు లేకపోతే, నేను క్రీస్తు కొరకు బ్రతకకపోతే, నేను క్రీస్తు కొరకు జీవించకపోతే, నేను క్రీస్తు కొరకు పని చేయకపోతే, నేను సువార్త పని చేయకపోతే, నేను ఇక బ్రతకటం వేస్ట్. నేను బ్రతకున్న ఎవరి కోసం బ్రతకాలి? నేను దేనికోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? అనేటటువంటి ప్రశ్న ఈ వాక్యాన్ని బట్టి మనం వేసుకోవాలి. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నా బ్రతుకు కేవలం యేసుక్రీస్తు కొరకే అంటూ ఉన్నాడు. అటువంటి మనస్సు మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఒకవేళ అటువంటి మనస్సు మనం కలిగి లేమా? తప్పకుండా మనసును మనం మార్చుకుందాం. క్రీస్తు కొరకే బ్రతుకుదాం. క్రీస్తు కొరకే మనం జీవిద్దాం. రోషము కలిగి, పౌరుషం కలిగి, మంట కలిగి దేవుని కొరకు జీవిద్దాం.